దమ్ముంటే చూసుకోండి వీడియో, కొట్టండి లైక్ చూసినాక. దమ్ముంటే చూసుకోండి వీడియో, కొట్టండి లైక్, చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకో. యాక్షన్. హాయ్ హాయ్ సభకి అందరు నమస్కారం అండి. ఒక్క క్షణం పని చేయడం మాత్రం చేత కాదు. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. మూడు ఖరాబ్ అవుతుంది, దాని రిఫ్లెక్షన్ మొత్తం నా మొహంలో రిఫ్లెక్ట్ అవుతుంది. అందులో ఈ రోజు మా ఆంటోనీ బ్యాచ్ అందరూ అక్కడే చేస్తున్నారు చూడండి. ఏంటి బాబా అన్న ఇంకోసారి అక్కడే చేస్తున్నారు చూడండి. ఫోకస్ కరో అండి. ఫస్ట్ మా ఇదే మాట్లాడతాం. కెమెరామెన్ చెప్పండి. హాయ్ అండి చెప్పండి. ఇక్కడ మేము ఒక క్రైమ్ స్టోరీ చేసాము. దానికి ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్. ఓకే, సో భాగంగా ప్రొడ్యూసర్ అందరి దగ్గర 200 దండి పార్టీ చేస్తున్నారు ఇక్కడ. ఓకే అండి. సో ముందు రెస్పెక్టెడ్ మన డైరెక్టర్ గారు బిహైండ్ ద కెమెరా ఉన్నారు. ఓకే, అండ్ పేరు చెప్పండి సార్. షేక్ షరీఫ్ ఫ్రమ్ మాసాపేట. ఓకే, అండ్ రెస్పెక్టెడ్ అక్కడ కూర్చోన్నారు. అండ్ రెస్పెక్టెడ్ ఎక్స్ పోలీస్ ఎస్ఐ గారు రండి. రెస్పెక్టెడ్ ఎక్స్ పోలీస్ వెళ్తున్నారు అక్కడ. సో బేసికలీ నేను తీసిన ఈ కంప్లీట్ స్టోరీ ఒక 4-5 days పట్టింది. కానీ ఇంకొక చిన్న గ్లిచ్ వచ్చింది మధ్యలో. గ్లిచ్ రావడం వల్ల మా ఎస్ఐ గారు మారిపోయారు. సో ఇంకో చేసేస్తాడు. సో ఐ హోప్ మీకు ఆ ఎస్ఐ కూడా నచ్చుతాడు అనుకుంటున్నాను. అండ్ పాత్ర తీసిన పెద్ద కొడుకు, బట్ పెద్ద కొడుకు రిపోర్టర్ ఇతనే అయ్యాడు. సో ఇట్స్ వెరీ సాడ్. మనకు బడ్జెట్ తక్కువడం వల్ల అందరూ ఒకే ఇది ఉంటున్నారు. కానీ ఐఫోన్ చూసి ఎవరు రిచ్ అనుకోవద్దు. దే ఆర్ ఫ్రమ్ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో దే ఆర్ ట్రైయింగ్ వెరీ హార్డ్ టు క్రియేట్ కంటెంట్. అందుకోసం నెలకోసారి వీడియో తీస్తారు, వారం ఒకసారి అప్లోడ్ చేయరు. సో ఇట్స్ వెరీ సాడ్. అండ్ ద మాస్టర్ షెఫ్ షేక్ ఖాదర్ బాషా. సో ద మాస్టర్ షెఫ్ షేక్ ఖాదర్ బాషా. సో ఏమాత్రం డబ్బులు తీసుకోకుండా మాకు ఫ్రీగా వండి పెడుతున్నారు. అండ్ ద స్వీట్ షాప్ ఎంప్లాయ్ ఓనర్ సైడ్ యాక్టర్ ఎవ్రీథింగ్. అండ్ మీరు ఫిలిం చూస్తే విలేజ్ పీపుల్ లో తన సైడ్ యాక్టర్ గా ఉన్నారు. ఎలా ఉంది వీడియో? బాగుంది. మరి ఎప్పుడు రిలీజ్? ఓకే, కెమెరామెన్ డాక్టర్ పంపండి. సార్ చెప్పండి, ఇంతకు ఈ రోజు ఈవెంట్ ఏంది, అసలు పార్టీ ఏంది, ఎట్టుంది, మీ క్యారెక్టర్ ఎట్టుంది? ఓకే ఓకే, అది వదిలేండి. మీకు పార్టీ పాత్ర అండ్ డైరెక్టర్ ఇప్పుడు వరకు మన ఊపు బాగుంది. ఇప్పుడు చూపిస్తాం మీకు చూడండి. సో అండ్ కెమెరామెన్ గారు నేను చిన్న ఇంట్రొడ్యూస్ ఇద్దాం అనుకుంటున్నా డైరెక్టర్ గురించి. చెప్పండి. ఎస్ఎస్ రాజమౌళి అండ్ మన రీసెంట్ గా మూవీ తీసిన పుష్ప డైరెక్టర్ సుకుమార్. అండ్ వీళ్ళందరూ పోటీ పెట్టుకుంటే మన షరీఫ్ ముందుంటారు, ఎందుకంటే హీస్ ఎ గ్లిచ్ డైరెక్టర్. ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది? సో మనం ఒక పేరు ఇచ్చాము గ్లిచ్ డైరెక్టర్ అని చెప్పి. సో గ్లిచ్ డైరెక్టర్ మీరు మాట్లాడండి. డైరెక్టర్ గారు మీ ఉద్దేశం చెప్పండి. ఈ రోజు మాకు తెలిసి చెప్పా కదా గ్లిచ్ డైరెక్టర్ అని చెప్పి. సో డైరెక్టర్ గారు నేను చెప్పేది ఏంటంటే, మీ స్ట్రగుల్స్ ఏంటండి? మీ స్ట్రగుల్స్, వీడియో కంటెంట్ అసలు ఎలా రాస్తారు మీరు? మీకు ఎలా వస్తాయండి అవన్నీ? మామూలుగా నిత్య జీవితంలో చూసి అవన్నీ మామూలుగా మొత్తం రాసుకొని తీసినాము ఈసారి. కానీ ఈసారి పుష్ప 2 మూవీ కన్నా దెంగుమాల క్రైమ్ స్టోరీ తీసాము మేము. దాన్ని కూడా మించిపోతుంది అని అనుకుంటున్నా. యాక్చువల్లీ నేను చెప్పేది ఏంటంటే, మీరు తీసారు సార్, అది ఎప్పుడు ఫ్యామిలీ ఈవెంట్ సార్. ఈ రోజు ఆదివారం నుంచి సాయంత్రం నుంచి 7 గంటల నుంచి షార్ట్లు వస్తుంటాయి. పార్ట్ 1 పార్ట్ 2. సార్ మీరు ఎందుకు రిపబ్లిక్ డే రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు? అంటే ప్రెసెంట్ ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే రిపబ్లిక్ డే ముందు అరే ఫస్ట్ టైం ఆపండ్రా బాబు. సో వీడియో ఇప్పుడే గ్లిచ్ చేసే అవుతావా?
నాకు తెలిసి గాయ్స్ ఈ మధ్య మేము క్రైమ్ స్టోరీ తీసాము. ప్రతి ఒక్కరు చూడండి, చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదో ఎస్ఐ గారు గ్లిచ్ అమ్మ మొగుడు గ్లిచ్ అమ్మ. ఓకే సార్ డైరెక్టర్ గారు, ఈరోజు ఏం స్పెషల్ ఇక్కడ? మామూలుగా మేము మూవీ తీసాం కాబట్టి, అంటే షార్ట్ ఫిల్మ్ తీసాం కాబట్టి ఆ సక్సెస్ ద్వారా ఈరోజు మేము దమ్ బిర్యానీ. అది కాదండి, మీరు రిలీజ్ చేయకముందు సక్సెస్ ఎలా వచ్చింది మీ మూవీకి? అదే బ్యాక్ సైడ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఉంటది. మంది మూవీ తీక ముందే చాలా మంది మూవీ అంటుంటారు. అదే మనకు ఆతృత. ఈ హైప్ తోనే మనం చాలా చచ్చిపోతున్నాం. అంటే అసలు మెయిన్ మూవీకి మైనస్ పాయింట్ ఎవరంటే మన గ్లిచ్ ఎస్ఐ గారే. ఇతని వల్ల కొన్ని అనివార్య కారణాల వల్ల పోలీసులు మార్చబడింది. మొత్తం షార్ట్ ఫిల్మ్ అయితే మళ్ళీ తీయాల్సిన పరిస్థితి. అందువల్ల మూవీ చాలా లేట్ అయింది. షార్ట్ ఫిల్మ్ ఈరోజు సాయంత్రం కల్లా 7 గంటలకు మైక్ దగ్గర పెట్టు. ఈరోజు సాయంత్రం కల్లా షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేస్తాము. అందుకోసం ఆ సంతోషంలో ఫస్ట్ ఈవెంట్ చేసుకుంటున్నాం. ఇందుకోసం మేము దమ్ బిర్యానీ, చికెన్ ఫ్రై, చికెన్ కూర, మండి బిర్యానీ ఇంకా ఇవన్నీ చేసుకుంటున్నాం. ఈరోజు ఏం జరిగింది చెప్తారా? ఒక మెయిన్ పాత్ర కదా ఎవరండి? ఇది కానిస్టేబుల్. సో హీస్ నాట్ కానిస్టేబుల్. సో కానిస్టేబుల్ తీసుకుని వస్తుంది కదా. చెప్పండి సార్, కూర్చోలే. దానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత? ఈరోజు చేసే ఈవెంట్ కదా క్రైమ్ స్టోరీ తీసాం కదా మొన్న. దాని గురించి సార్ మీ చేతులు ఏంటి సార్? అది ఏమంటారు? ఈ మీకు ఎస్ఐ గారు ఎందువల్ల వీడియో ఎందుకని వీడియో తీయాలని ఒకరిద్దరు మాటలు అక్కడ కాదు, ముగ్గురు ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజమౌళి, సెకండ్ ఆఫ్ ఆల్ సుకుమార్, థర్డ్ ఆఫ్ ఆల్ మన దేవపాటి శ్రీను, ఎలాగో ఫోర్త్ ఫాల్ వాటర్ ఫాల్. అందువల్ల నన్ను అసలు ఫోకస్ చేయలేకపోయాను. ముగ్గురు డైరెక్టర్లు ఏం చెప్తాడు, రాజ్యం గురించి నాకు చాలా సారీ అండి, ఎందుకంటే మనకు టైం సరిపోలేదండి. సో వీఆర్ సారీ ఫర్ దాట్. సో ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది ఈ యొక్క పాత్ర? నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నేను తీయలేకపోయాను, చాలా బాగున్నాను. ఈసారి ఛాన్స్ ఇస్తారని నాకు ఏదో ఒక హోప్ ఉంది, ఎప్పుడో ఒక హోప్ ఉంది. ఈసారి మన ఎస్ఐ గారికి ఎప్పుడు ఇస్తారండి? ఇంకా ఈసారి వీడియో చాలా బాగా చేసిండ్రు, కానీ కొందరు నమ్మడం వల్ల వచ్చింది. ఈవెంట్ లో రాజమౌళి గారు ఎందుకంటే ఇది మండీ చేయడానికి తయారు చేస్తున్నా చికెన్ గికెన్. నేను చికెన్ బిర్యానీ గానీ దమ్ బిర్యానీ గానీ చాలా బాగా చేస్తాను. ల్యాగ్ డైరెక్టర్ అండి ఆయన. ఇది అంటున్నారు, ఎవరు చూడలేదు కదా, కోళ్ల పందాలు చూస్తున్నారు. చికెన్ గానీ దమ్ బిర్యానీ గానీ చాలా బాగా చేస్తా. కానీ ముందుగా మనం ఏం చేయాలంటే యూట్యూబ్ ఓపెన్ చేసి యూట్యూబ్ లో చూడాలి. ఎవరు బాగా చేసి ఉంటే చూసి మనం దాన్ని ఐ థింక్ వాటో వాట్ దాన్ని మనం తయారు చేయాలి. టమోటాలు, ఉల్లిపాయలు, మసాలాలు, ఇదిగోండి మన ఒక యాక్టర్. యాక్టర్ కెమెరామెన్. నా పోస్టింగ్ కెమెరా అని చెప్పారు, డైరెక్టింగ్ చేపించారు, ఎడిటింగ్ చేపించారు అని చాలా ఎన్ని
నెల పైన అయింది. ఇదేందో ఎడిటింగ్ చేస్తుండే చేసి చేసి తెల్లారి పోతుంది, ఇంకా వీడియో ఫుటేజ్ రాలా. ఇంత లేట్ అయింది మరి. ఇక్కడ చేస్తున్న మన కుక్ అండ్ మన యాక్టర్ రఫీ. గాస్ ఇతను ఎవరంటే ఉదయగిరిలో కొత్తగా బ్రాంచ్ ఓపెన్ చేసిండు కాలా బ్రోస్ అని. వాళ్ళ కాడ బ్రాంచ్ ఓపెన్ చేసి 1 year పైన అవుతుంది. అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఓ షిట్ వెరీ బ్యాడ్. సో సారీ ఫ్రెండ్స్, ఇస్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. సో డైరెక్టర్ గారు మళ్ళీ మీరు ఒకసారి చెప్పండి. మన కెమెరామెన్ గారు ఏం చేస్తున్నారండి? ఏదంటే ఏం చేస్తున్నారు చెప్పండి. బిర్యానీ కోసం ఆనియన్ ఫ్రై చేస్తున్నాను. ఓకే చూడు ఏం గంట తెచ్చాడు. ఒకటే తెచ్చారు. దీన్ని ఎక్కడ పెట్టుకోవాలంటే మీరు చెప్తే. పెద్ద మాట అన్నాడు సార్. సో బేసికల్లీ ఇది ఎందుకంటే మనం ఆనియన్ డీప్ ఫ్రై చేసుకోవాలి, ఇది గోల్డెన్ రెడ్డిష్ కలర్ రావాలి. ఫైనలీ మనకు బిర్యానీలో బాగుంటుంది. ఇట్స్ యాటిట్యూడ్ చికెన్, చికెన్ మటన్ అని వాట్ ఎవర్ ఏది చేసినా మంచిగా ఉంటుంది దాంట్లోకి. ఓకే అండ్ కొంచెం ఆనియన్స్ పెట్టుకున్నాం మంచి కోసం, అంటే మేము సిట్టింగ్ ఏమో దంచప్లోకి. ఓకే 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 బాబు అది కరెక్ట్ ఎందుకమ్మా? అసలు మర్చిపోయిండ్రే మీరు. మీకు ఒకటి గుర్తుందా? తీసుకొని ఇదిగోండి అనే చేస్తున్నారు. ఇతను ఎవరు తెలుసా? మన యాక్టర్ రఫీ. కమాన్ రఫీ ఒకసారి కమాన్ ట్రై కమాన్ యాక్టర్ గారు కమాన్. ఓ షిట్. నవాజ్ గారు మా యాక్టర్ ఈయన కూడా చెప్పండి నవాజ్ గారు ఎట్టుంది ఈరోజు? మెయిన్ డిసప్పాయింట్ ఏంటంటే మన చిన్న కొడుకు గారు తండ్రి గారు లేరు, అదే కొద్దిగా డిసప్పాయింట్ అనిపిస్తుంది. ఓకే कई टमाटे का चिकन वाला लेंगे, चिकन के ऊपर टमाटे डालेंगे, चिकन पकता था आपको। సో అక్కడ ఏదో డల్లుకుంది కొంచెం ఎవరు ఎస్ఐ గారు ఏం చేస్తున్నారండి? ఎస్ఐ గారు పడుకుని ఉన్నారు. ఎస్ఐ గారు ఎక్కడైనా ఎస్ఐ లాఠీ పెట్టుకున్నారు చూడండి, లాఠీ. ఓకే వంట చేసి కూడా లాఠీ ఇంకా ఫ్రై టైం పడుతుంది మళ్ళీ రాపమ్మా. छोटा है तो 10 दही पैना ले लगा దమ్ బిర్యానీకి ముక్కలు ఎంత చికెన్ ఎంత కారం వేయాలో మన ఇలియాస్ గా తెలుసు. वो छोटे नकुल आ जा रे तो కదా కదా आता हूँ भाई, आ जा तो तू आ भाई। అక్కడ ఏదో మన దోతకులేలు కాబట్టి ప్రెజెంట్ అక్కడ మన हाँ दो बैठा సార్ అసిస్టెంట్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ మొత్తం ఆయన. ఎన్ని 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 దారుణాలు సార్, ఎన్ని దారుణాలు. లాస్ట్ గానే ఇప్పుడు ఆనియన్ ఫ్రై చేస్తున్నారండి చూడండి. చెఫ్ మసాలా बगल ले रे वीडियो मसाला के साथ मिलाते हैं, मसाला का अदरक लहसुन मसाला है। మన వాళ్ళు బిర్యానీ చేస్తున్నారు చూడండి. कहाँ जाते हैं रे? ముందుగా మనం అదరక్ లహసన్ किना में जाते रे? బాగా మిక్సింగ్ చేసుకున్న తర్వాత 1 గంట పక్కన పెట్టేసి మనము ముందు అన్నం తయారు చేసుకున్నాం.
తెలుసా మనకు మండికి తయారు చేసుకోవడానికి ఇది కూడా కలిపేస్తున్నాం. గరం గరం తెర పైన దేంగే సామ్య అన్యాయం అయిపోతుంది. మన ఒక హైమ్ స్టోరీలో ఒక మెయిన్ పాత్ర ఉంది ఎస్ఐ గారు, గ్లిచ్ ఎస్ఐ గారు. చూడండి రండి గ్లిచ్ ఎస్ఐ గారు. ఇదో మామూలుగా ఎక్స్ ఎస్ఐ వచ్చి ఇతను అంటే డిసప్పాయింట్ అయిపోయిండు, మరొక ఎస్ఐ వచ్చిండు గ్లిచ్ ఎస్ఐ గారు. ఒకసారి చెప్పండి మీ పాత్ర. అంటే అది మంచిగానే ఉంది, అంటే ఇది మంచిగా ఉంది, అదే గ్లిచ్ అంటే. ఈ యొక్క పాత్ర మీకు అసలు ఎలా మీకు సెట్ అయిందా, సూట్ అయిందా, మీకు మొత్తం డైలాగ్స్ ఎలా వచ్చింది, అది అంతా ఎట్టుంది కంటెంట్? ఏదో అలా జరిగిపోయింది సడన్ గా, ఏదో మన ఎక్స్ఐ వదిలేసారు ఇది మాత్రం చాలా దారుణం అండి. సో ఇదో మాట్లాడడం కూడా చూడు, ఏదో అలా జరిగిపోయింది. ఏం జరిగిపోయింది అది? ఇదో మన ఎక్స్ ఎస్ఐ గారు ఊహించినటువంటిది మామూలుగా ఇలాంటప్పుడు సర్దుకుపోవాలి. ఓకే మిస్టర్ సెబాస్టియన్ ఓకే చెప్పండి సెబాస్టియన్ గారు, మీకు మీ పాత్ర ఎలా వచ్చింది? అదే ఎస్ఐ గారు నుంచి నాకు వచ్చింది కానిస్టేబుల్. మీరు ఒకే ఒక డైలాగ్ చెప్పండి, చెప్పండి చెప్పండి సార్. ఏం చెప్పాలా? ఏదో ఒక డైలాగ్ చెప్పండి. ఏం డైలాగ్? ఒక స్టోరీ డైలాగ్ చెప్పండి. ఒక మూవీ డైలాగ్ చెప్పు. పుష్ప. ఇప్పుడు ఏం చెప్పలేమండి, గొంతు కూడా బాగాలేదు. దమ్ముంటే చూసుకోండి వీడియో, కొట్టండి లైక్ చూసినాక. దమ్ముంటే చూసుకోండి వీడియో, కొట్టండి లైక్, చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకో, అది తర్వాత అది అదో మన బాగలేకపోతే మళ్ళీ వస్తా కొత్త క్యారెక్టర్ తో. ఇదో ఇతను అసలు మెయిన్ వీడియో లేట్ అవడానికి కారణం ఏమంటే మన జిలాని గ్లిచ్ ఎస్ఐ గారే అసలు చూడండి. చెప్పండి ఖాదర్ కాలా బ్రోస్ ఖాదర్ భాష కోసుకే బోల్ బనానే కా చికెన్ చేసే పద్ధతి ఇది. ఇట్లాంటి కాడైతే బాగా మాట్లాడతారు. ఇట్లాంటివన్నీ ఇల్లు తేలితో తప్పరు. సో షెఫ్ గారు ఒకసారి చూపండి, కర్రీ చూపండి. షెఫ్ గారు చూపండి సార్ కర్రీ. పెద్ద మనిషి తనే. చూడండి కెమెరామెన్ గారు బాబా ఎస్ఐ గురించి ఒక 2 వారాలు చెప్పండి సార్. ఎస్ఐ గురించా? సో బేసికల్ ఎస్ఐ అంటే చెప్పండి ఎస్ఐ గారు రండి. సో బేసికలీ ఎస్ఐ మన ఎస్ఐ పాత ఎస్ఐ ఉన్నప్పుడు షేక్ అజింకర్ ఉన్నప్పుడు చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఓకే. సో రోల్ ని మార్చి అండ్ తను వెళ్ళిపోయిన తర్వాత రోల్ మార్చి న్యూ రోల్ ఇచ్చాము ఎస్ఐ గా. ఓకే. ఎస్ఐ ఇచ్చినాక బాగానే ఉన్నాడు. ఓకే. ఇచ్చిన తర్వాత గ్లిచ్ అయ్యాడు. చాలా కష్టపడి సో బేసికల్లీ చాలా కష్టపడ్డాడు. కానీ ఒక షాట్ లో కానిస్టేబుల్ క్లియర్ చేయని చెప్పడం పోయి కానిస్టేబుల్ క్లీన్ చేయన్నాడు. చాలా కష్టాలు పడ్డాడు. జరుగుతా ఉంటాయి కెమెరామెన్ గారు. సో క్యాబిన్ బాగా ఉత్తరాన ఆచార్య పుత్ర సమయానికి వచ్చావు. డైలాగ్ బోల్ రే. చూసావా కేశవా, తను నాకు సమానుడా. బిర్యానీ రెడీ అయిపోయింది. చెప్పు. బిర్యానీ ఇప్పుడే రెడీ అయిపోయింది. తినేసి బజ్జీలు వేయాలా. ఓ షిట్.
కెమెరామ్యాన్ ఆలస్యమైంది ఆచార్యపుత్ర. లేదు, సరైన సమయానికే వండాం బిర్యానీ మిత్రమా. బిర్యానీ బాగలేకపోయినా బాగుందని మాత్రమే చెప్పండి, ఎందుకంటే మళ్ళీ వ్యూవర్స్ డిసప్పాయింట్ అవుతారు. अरे रे उसमें वो है रे छोले जा रहे हो ऊपर रख रहे हैं प्लेट को क्या जा रहे हैं क्या करना भाई बड़ी बिरयानी वो प्लेट टेस्ट పెట్టుందో ఎలా ఉంది టేస్ట్? దమ్ బిర్యానీ, చికెన్ కూర, వినాయక్ గారు పిల్లలు చేస్తే బిర్యానీ బాబా ఇదన్నా అబ్రాజ్ బాత్ కరా अरे बादल మా వీడియో లైక్ చేయండి, మా వీడియోకి లైక్ చేయండి. హలో ఫ్రెండ్స్, మా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. नमक बैठ गया